అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, ఏపీ డిఎస్సి అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే ఏపీలోని డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మెగా డిఎస్సిపై కూటమి సర్కారు రోజుకొక అప్డేట్ విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఎప్పుడు జారీ చేస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. ఎస్సీ వర్గీకరణపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ 2-3 నెలల పాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేస్తామని గట్టిగా చెబుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఏపీ విద్యాశాఖ డిఎస్సి సిలబస్కు సంబంధించి నిర్దిష్ట ప్రకటన జారీ చేయలేదు. పాత సిలబస్ ప్రకారంగానే డిఎస్సి నిర్వహిస్తామని గతంలో చెప్పినప్పటికీ తాజాగా ఈ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. ఇక డిఎస్సి నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో వారం రోజుల్లో డిఎస్సి సిలబస్కు సంబంధించిన ప్రకటన విడుదల చేయనుంది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందుగా సిలబస్ను విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్కు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఇక దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.